మీరు ఎదుర్కొనే సమస్యలు కానీ మీకు వచ్చే సమస్యలకి మీరే కారణం. మీ రానున్న 5 ఏళ్ల భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. నేను చెప్పే ఈ 5 విషయాలు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి. ఒకవేళ మీ ఆలోచనలు సరైనవి కాకపోతే మార్చుకోండి, లేకపోతే మరో 5 ఏళ్లు కూడా మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉంటుంది. మొదటిది మీ సర్కిల్. మీ చుట్టూతో ఉన్న వ్యక్తులు మీ స్నేహితులు, మీ సన్నిహితులు కాదు, మీ క్యారెక్టర్. నెగిటివ్ వ్యక్తులతో ఉంటే ఎప్పుడు మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. విన్నర్స్ తో ఉండండి, గ్రో అవ్వండి. రెండవది మీ రొటీన్. ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేస్తూ పోతే కాలం కరిగిపోతుంది. క్రమశిక్షణతో చేసే పని నిన్ను 5 ఏళ్ల తర్వాత ఎత్తులో నిలబెడుతుంది. ఇక మూడోది ద పవర్ ఆఫ్ నో. ప్రతి పనికి ఎస్ చెప్తూ అల్లమాలిన పనులన్నీ, చేయలేని పనులన్నీ నెత్తినేసుకుంటే మీ లక్ష్యాన్ని, కాలాన్ని మింగేస్తాయి. మీ లైఫ్ డైరెక్షన్ ని డిసైడ్ చేసే వాటికి మాత్రమే ఎస్ చెప్పండి. నాలుగోది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనగానే డబ్బు సంపాదనే గుర్తొస్తుంది కాదు, మన స్కిల్స్, మన నైపుణ్యాల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వండి, అప్డేట్ చేసుకోండి కొత్త కొత్త స్కిల్స్. అప్పుడే మిమ్మల్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక ఐదోది నో గ్రోత్ జోన్. ఈ జనరేషన్ అంతా ఉంటున్నది ఈ జోన్ లోనే. దీన్నే కంఫర్ట్ జోన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో నో గ్రోత్. ఎక్కడైతే హార్డ్ వర్క్, కష్టం ఉంటుందో అక్కడే గ్రోత్ ఉంటుంది. కాబట్టి డిస్కంఫర్ట్ ఉంది కదా అని వదిలేయకుండా కష్టపడండి, ఎదగండి. ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్ డివైన్ ఆర్డర్. ఇది ప్రతిరోజు మీ మనసులో స్మరిస్తూ ఉండండి. విశ్వం కూడా తప్పకుండా మీకు సహకరిస్తుంది. ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఒకవేళ నా మోటివేషన్ అండ్ మేనిఫెస్టేషన్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వాలి ఫ్రీగా అనుకుంటే కామెంట్ లో ఎస్ అని తెలియచేయండి. నేను మీకు వాట్సాప్ లింక్ ని పంపిస్తాను.